పరలోకపు తండ్రిని మన తండ్రి అని పిలవగలిగే ఆధిక్యత మనకి ఇవ్వబడింది కనుక ఆ తండ్రిలో ఉన్న లక్షణాలు ఏంటో, దేవుడు తండ్రి అయినప్పుడు ఆయన ఎలాంటి వాడో, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటో యోహాను ద్వారా త్రూ జాన్ ఈరోజు మనం నేర్చుకుందాం. 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. యోహాను మొదటి పత్రిక దగ్గరికి రండి. యోహాను మొదటి పత్రికలో మనం ఆరాధించే దేవుడు ఎటువంటి తండ్రి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆయన నిత్య జీవాన్ని కలిగిన తండ్రి అని యోహాను తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే అక్కడ యోహాను రాసిన మొదటి మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. చాలండి, తండ్రి యొద్ద ఉన్న నిత్య జీవమును మేము చూచి అంటే మన తండ్రి ఎలాంటి వాడు అంటే ఆయన నిత్య జీవాన్ని కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము అనే మాట ఇంగ్లీష్లో ఎవర్-లాస్టింగ్ లైఫ్ లేదా ఇటర్నల్ లైఫ్ అని మనం చూస్తున్నాం. ఇటర్నిటీ అనగా మన తండ్రి నిత్యుడు, నిత్య జీవాన్ని కలిగిన వాడు, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించువాడు అని చాలా స్పష్టంగా యోహాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజమే, మనం ఆరాధించే దేవుడు నిత్య జీవము గలవాడు. అంత మాత్రం కాకుండా ఆయన నిత్యము నివసించేవాడు. మూడవదిగా ఆయన దగ్గరకు వచ్చేవారికి కూడా ఆయన నిత్య జీవాన్ని కానుకగా ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. చూడండి, శారీరకమైన తండ్రి నిత్యుడుగా ఉండకపోవచ్చు. కొంతకాలం ఉంటారు, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతారు. మన తండ్రులు, శారీరక తండ్రులు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా ఒక 70 లేదా 80 లేదా ఇంకా బలం ఉంటే ఒక 90 సంవత్సరాలు మన కళ్ళ ముందు ఉండొచ్చేమో, కానీ మన పరలోకపు తండ్రి నిత్యము ఉండువాడు. హల్లెలూయా. ఆయన సదాకాలము ఉండువాడు. ఆయనకు మరణము లేదు, ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయన శాశ్వత కాలము ఉండువాడు. God is eternal being and God is self-consistent and God is self-existent. దేవుడు సదాకాలము నివసించేవాడు. ఆయనకు ఎక్స్పైరీ డేట్ లేదు. దేవునికి మరణ దినము అనేది ఉండదు. ఆయన ఎప్పుడు కూడా నివసించేవాడు, సదాకాలము ఉండువాడు, నిత్య జీవాన్ని కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. శారీరక తండ్రులు మనల్ని ఎంత ప్రేమించినప్పటికీ కూడా, మన పట్ల ఎంత మంచి బాధ్యతను కలిగి ఉన్న కొంతకాలం తర్వాత కనుమరుగు అయిపోవచ్చు. వారు మన కళ్ళ ముందు నుండి కనుమరుగు కావచ్చు. మన జ్ఞాపకాల్లోంచి ఒకవేళ కొన్నిసార్లు కనుమరుగు కావచ్చేమో, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నిత్యుడు అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవునికి ఉండాల్సిన లక్షణాలు లేదా ఆయన గురించి మనం సంబోధించే అనేక పేర్లలో ఒక పేరు ఉంటుంది. దాన్ని ఏల్ ఒలాం అంటారు. అందరూ చెప్పండి, ఆ పేరేంటి? ఏల్ ఒలాం. ఏల్ ఒలాం అంటే అర్థం ఏంటంటే నిత్యుడగు తండ్రి లేదా నిత్యుడగు దేవుడు అని అర్థము. మన దేవుడు నిరంతరం ఉండువాడు. ఆయన ఆది నుండి ఆయన తన ప్రభావాన్ని, తన మహత్యాన్ని, తన మహత్తును ప్రపంచానికి చూపుతున్నవాడు కనుక ఈ తండ్రి నిత్య జీవాన్ని కలిగినవాడు. ఆయన నిత్యుడు కనుక ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారిని కూడా ఇటర్నల్ బీయింగ్స్గా దేవుడు చేయాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు నిత్యుడు కనుక ఆయన లక్షణాలన్నీ కూడా నిత్యత్వంతోనే ముడిపెట్టబడి ఉంటాయి. గమనించిన ప్రియులారా, దేవుడు నిత్యుడు కనుక ఆయన ఇచ్చే జీవము నిత్య జీవమై ఉంటుంది. దేవుడు నిత్యుడు కనుక ఆయన రాజ్యము నిత్య రాజ్యమై ఉంటుంది. సిన్స్ గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్, హిస్ కింగ్డమ్ ఈజ్ ఇటర్నల్, హిస్ కింగ్డమ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఆయన రాజ్యానికి ముగింపు అనేది ఉండదు. ప్రపంచంలో చాలామంది రాజులు, చక్రవర్తులు పరిపాలనకు వచ్చారు, పరిపాలన చేశారు. వారికి ఒక ముగింపు అనేది ఉంది. ప్రతి రాజు తన సామ్రాజ్యాన్ని విడిచి, తన ప్రజలను విడిచి గతించిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. వారికి ఆ రాజ్య ప్రారంభము, రాజ్య ముగింపు ఉంది, కానీ దేవుని రాజ్యానికి ముగింపు అనేది లేదు. దేవుడు నిత్యుడు అనే మాట మనం గమనించాలి. యోహాన్ అంటున్నాడు, తండ్రి దగ్గర ఉన్న నిత్య జీవము. దేవుడు నిత్యుడు కనుక ఆయన ఎల్లప్పుడూ నివసించేవాడు కనుక ఆయన ఇచ్చే జీవము కూడా నిత్య జీవమే. ఆదాము హవ్వలను దేవుడు మొదటగా కలుగు చేసినప్పుడు వారికి జీవాన్ని దేవుడిచ్చాడు.
పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్కాణిస్తున్న సత్యం ఏంటంటే, మనిషిని దేవుడు తన రూపంలో తన పోలికలో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేల మంటిని తీసి ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మ కదలడం లేదు, మాట్లాడడం లేదు, నడవడం లేదు, స్పందించడం లేదు. దేవుడు చూసి ఆ మట్టి బొమ్మలో నాసికారంధ్రములో జీవవాయువును దేవుడు ఊదాడు. దేవుని యొక్క బ్రెత్ మనిషిలోనికి వచ్చిన తర్వాత మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిగి ఉండి జీవించే ప్రాణిగా, జీవించే జీవిగా ఆ రోజు నుండి చక్కగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుడు మనిషికి జీవాన్ని ఇచ్చాడు. జీవం ఇవ్వడం మాత్రమే కాకుండా దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు నా మాటకు లోబడేంత కాలం కూడా, నా మాటకు విశ్వాసం కలిగి ఉన్నంత కాలం కూడా మీరు జీవాన్ని కలిగి ఉంటారు. అలా కాని పక్షంలో మరణం మిమ్మల్ని కబలిస్తుంది అని దేవుడు చెప్పాల్సిన ప్రతి మాట చెప్పిన తర్వాత ఆదాము హవ్వలు తమ యొక్క విల్ఫుల్గా, తమ ఇష్టపూర్వకంగానే దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని మాటకు లోబడక మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టేసుకున్నారు. అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనిషి ఉండడం ఇష్టం లేక ఆయనే స్వయంగా ఈ భూమి మీద దిగి వచ్చి, నిత్య జీవ ప్రదాతి అయిన దేవుడు, నిత్య జీవాన్ని మనకిచ్చే ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి ఇకపై జీవము కాదు కానీ ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. అనగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఎవరైతే ఆయన ఆరాధన చేస్తున్నారో వారు పొందుకునే అనేకమైన విలక్షణమైన బహుమానాల్లో, విలక్షణమైన ఆశీర్వాదాల్లో నిత్య జీవం అనేది ప్రధానమైనది. ఎందుకోసం అనగా నిత్య జీవము అనేది మనుష్యుల ద్వారా ఇవ్వబడేది కాదు. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, బిల్ గేట్స్ అనబడే వ్యక్తి మైక్రోసాఫ్ట్ అనే సంస్థను స్థాపించిన ఫౌండర్ బిల్ గేట్స్, ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్ కానీ, లేదా వారెన్ బఫెట్ కానీ, లేకపోతే జెఫ్ బిసోస్, అమెజాన్ గురించి మీలో చాలామంది తెలుసు. ఈరోజు మనకి ఏది కావాలన్నా amazon.com లేదా amazon.inలోకి వెళ్ళి ఏది కావాలంటే అవి ఆర్డర్ చేసేసుకున్నాం. ఆఖరికి ఉప్పు వేసుకునే స్పూన్ కూడా దొరికేస్తుంది అమెజాన్లో. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 2 రోజుల్లో మీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ సంస్థను స్థాపించిన జెఫ్ బిసోస్ కానీ, లేదా ఎలాన్ మస్క్ అనబడే వ్యక్తి స్పేస్ ఎక్స్ అని ఒక సంస్థను స్థాపించి అతి తక్కువ ఖర్చుతో స్పేస్లోనికి ప్రయాణం చేయడానికి ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఈ రోజుల్లో ఒక మాటలో చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కార్స్, లేకపోతే కంప్యూటరైజ్డ్ కార్స్, ఇవన్నీ కూడా టెస్లా అనే కార్ ఈ రోజున డ్రైవర్ అక్కర్లా, మనం కూర్చుని కొంతమూరు పోనాయి అంటే కొంతమూరు తీసుకెళ్ళిపోయి వదిలిపెట్టేస్తుంది కారు మనల్ని. లేదా ఇక్కడ నుంచి రావులపాలెం వెళ్ళాలనుకుంటున్నానంటే సిట్ అండ్ రిలాక్స్, ఐ విల్ టేక్ యూ టు రావులపాలెం అని చెప్పి అరగంటలో మమ్మల్ని రావులపాలెంలో వదిలిపెడుతుంది. నేను కూడా ఆ కారులో ప్రయాణం చేశాను అమెరికాలో. చాలా లగ్జరియస్ కార్స్. దానికి ఇంకా పెట్రోల్ డీజిల్ ఏం అక్కర్లా, కరెంట్తో ఛార్జింగ్ చేసుకోవడం. ఛార్జింగ్ ఎంత వస్తుందో కూడా తెలుస్తుంది. మీరు పెట్టిన ఛార్జింగ్తో 30 కిలోమీటర్లు మాత్రమే వస్తుందంటే వాళ్ళ 30 కిలోమీటర్ల లోపులోనే ప్లాన్ చేసుకుంటారు ప్రయాణం. లేదా ఛార్జింగ్ పెట్టుకుని ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్ళేలా. అంతా కూడా చాలా జాగ్రత్త. కార్ రిపేర్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. సార్ నా కారు పాడైపోయిందంటే ఎక్కడో ఉంటాడు ఇంజనీరు, ఆన్లైన్లోంచి అతను ఆ కార్ని బాగు చేసేస్తాడనమాట. ఇలాంటి గొప్ప గొప్ప టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చేసింది. ఏమో నేడు రేపు ఇండియాలో కూడా వచ్చేసేమో. స్త్రీలు జాగ్రత్తగా డబ్బులు పోగు చేసుకోండి, డ్రైవింగ్ చేసే పరిస్థితి అక్కర్లేదు, కారులో కూర్చుని క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి పోనిచ్చేయంటే జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేస్తుంది మిమ్మల్ని. ఎలాన్ మస్క్ అలాంటి టెక్నాలజీని ప్రపంచాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత జాక్మా, alibaba.com స్థాపించిన జాక్మా కానీ, ఇలా ప్రపంచంలో కుబేరుల స్థానంలో టాప్ 10లో ఉన్న వాళ్ళందరూ కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టుకున్నారంట. వాళ్ళు మీటింగ్ పెట్టుకుని వారందరూ ఒక చోట కూర్చుని, నేను $1 బిలియన్ ఇస్తాను, నేను ఒక $50 మిలియన్ ఇస్తాను, లేకపోతే నేను ఒక $70 మిలియన్ ఇస్తాను. శాస్త్రవేత్తలు, టాప్ శాస్త్రవేత్తలందరినీ తీసుకురండి, సైంటిస్టులందరినీ, తల పండిన వారందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి వారందరినీ కూర్చోబెట్టండి. వారు ఏం చేయాలంటే మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అనే దాని మీద రీసెర్చ్ చేయమనండి. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, లేదా మరణానికి కొంచెం ప్రొలాంగ్ చేస్తే మరణం రాకుండా కొంచెం జీవాన్ని పొడిగించమనండి. అది చేయలేని పక్షంలో
మరణాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయండి. అసలు మరణమే లేకుండా మనిషి ఇంకెక్కువ కాలం బ్రతికేలాగా ప్లాన్ చేయమన్నాడు. 300-400 సంవత్సరాలు బ్రతికేలాగా ప్లాన్ చేయమనండి. ఒకవేళ అది కుదరకపోతే 300-400 సంవత్సరాలు కనుక మనిషి బ్రతకడం చేత కాకపోతే ఇంకొంచెం సంవత్సరాలైన మరణాన్ని పొడిగించమనండి. అది కూడా కుదరకపోతే అసలు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటి సంగతి? దీని మీద రీసెర్చ్ చేయడానికి ప్రతి ఒక్క మల్టీ బిలియనర్ కూడా వేల లక్షల డాలర్లు వెచ్చించి ఒక రీసెర్చ్ టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇప్పుడు ఆ రీసెర్చ్ మీద ఉన్నారు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏమి సాధిస్తాడని. అయితే బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇంక అంత పెద్ద రీసెర్చ్ అన్ని వేల లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఉంది. దాన్నే నిత్య జీవము అన్నారు. దేవునితో సదాకాలం గడపగలిగే ఆ సమయం. ఎందుకంటే దేవునిలో నుండి మనం వచ్చాం కనుక మరలా ఆయనలో లీనమవ్వడం, ఆయనతో మనం ఉండడం, నిత్యరాజ్యంలో ఆయనతో ఆనందించడం అనేది ప్రతి మనిషి యొక్క గమ్యస్థానమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో చెబుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన అనేక బోధలలో ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడారు, ప్రేమ గురించి మాట్లాడారు, సాటి మనుషులతో మనం ఎలా బిహేవ్ చేయాలో యేసు ప్రభు మాట్లాడారు. మన జీవన శైలి అమోఘంగా ఉండాలి అంటే, ప్రతిష్టాత్మకంగా ఉండాలంటే ఏం చేయాలనేది యేసు ప్రభు చాలా జీవన సూత్రాలు ప్రకటించారు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు బోధల సారాంశాన్నంతా కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటే జీసస్ టాక్డ్ అబౌట్ ఇటర్నల్ లైఫ్ మోర్ దెన్ ఎనీ అదర్ కాన్సెప్ట్. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు నిత్యత్వాన్ని గురించి మాట్లాడినంతగా మరి ఏ విషయాన్ని గురించి కూడా మాట్లాడలేదు. ఆయన నోరు తెరిస్తే పరలోక రాజ్యము సమీపించింది. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ కూడా దేనికోసం చెప్పారు? ఆయన పరలోక రాజ్యం గురించే. ప్రభు, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, నిత్య జీవం ఎలా ఉంటుందంటే, నిత్య జీవమా అదిగో అని దేవుడు మనకు తెలిసిన విషయాల్లోనే. ఒక జాలరి ఒక వల పట్టుకెళ్ళి ఒక సముద్రంలో ఆ చేపలు పడుతున్నాడు చూసారా, పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఒక ఆమె ఒక పులిసిన పిండి తీసుకెళ్ళి మామూలు పిండిలో పెట్టినప్పుడు ఆ లెవెన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంటుందో పరలోక రాజ్యం కూడా అలాంటిదే అన్నాడు. ఒక మంచి వర్తకుడు ఒక మంచి ముత్యాన్ని చూసినప్పుడు తనకున్నదంతా అమ్మేసుకుని ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. అలాగే పరలోక రాజ్యం అని మనందరికీ అర్థమయ్యే విషయాల్లోనే యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. సో జీసస్ టాక్డ్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. ద బైబిల్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇటర్నల్ లైఫ్. అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ పట్టుకున్నావు అంటే, బైబిల్ని నమ్ముతున్నావు అంటే, బైబిల్ చదువుతున్నావు అంటే యు ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఇటర్నల్ థింగ్స్. టెంపరరీ థింగ్స్ మీద మనకు ఫోకస్ లేదు. భౌతిక సంబంధమైన విషయాల మీద మన ఫోకస్ లేదు. ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం కట్టుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఎవరిని తిడుదుమా, ఎవరిని కొడుదుమా, ఇది కాదు మన ఆలోచన, ఇది కాదు మన తపన. మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఆలోచన అంతా కూడా ఇటర్నల్ లైఫ్ మీద. మనందరూ కూడా ఇటర్నల్ కింగ్డమ్ పర్స్పెక్టివ్లో బ్రతికినప్పుడు ఇంకా జీవితం ఎంత ఆనందంగా, ఎంత సాఫీగా. కారణం, ఈ భూమి మీద మానవుడు అనుభవిస్తున్న ప్రతి విధమైన చింతకు కారణం ఏంటంటే ఇదంతా నాదే, ఇదంతా నా కోసమే. ఇంక వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క సంచిలో మూట కట్టుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా బ్రతుకుతారు చాలామంది. వారు సంపాదించుకున్న బంగారం కావచ్చు, వెండి కావచ్చు, భూములు కావచ్చు, పొలాలు కావచ్చు, వెళ్ళిపోయేటప్పుడు 4 గోల్ సంచులు వేసుకుని పట్టుకెళ్ళిపోతాం అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. కాబట్టి రకరకాల చీకులు, చింతలు, దుఃఖము, వేదన, ఆ భయంకరమైన నిట్టూర్పులు. ఇతరులు కొంచెం అభివృద్ధి పొందుతూ ఉంటే కొంతమంది తట్టుకోలేరు. వారిని చూసి బాగా బాధపడిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళలో ఇటర్నల్ కింగ్డమ్ పర్సెప్షన్ లేదు చాలామందిలో. నీవు దేవుని బిడ్డవైతే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తి అయితే నీ చూపు, నీ దృష్టి అంతా కూడా నిత్య రాజ్యం మీద, నిత్య జీవం మీద ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మూల పితరులైన ప్యాట్రియాక్స్ అని పిలువబడుతున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి బైబిల్ ఇచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే వారు పునాదులు గల పట్టణం మీద తమ దృష్టి నిలిపి ఈ భూమి మీద పరదేశులము మరియు యాత్రికులమై ఉన్నామని ఏం చేశారంటే వాళ్ళు బ్రతికారట. దే ఫెల్ట్ లైక్ దే ఆర్ ఫారినర్స్ ఇన్ దిస్ వరల్డ్. దే ఫెల్ట్ లైక్ దే వర్ సోజర్నర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద వారు పరదేశులము, యాత్రికులమని గుర్తించి వారు పునాదులు గల పట్టణం వైపు చూసుకుంటూ వెళ్ళిపోయారట. అందును బట్టి వారు మనకు ఆదర్శంగా నిలిచారు. ప్రియ తండ్రులారా, ప్రియ తల్లులారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈ రోజున మనం నిత్య జీవార్థమైన వెలుగులో నడవగలిగితే, నిత్య జీవాన్ని మన మనసులో పెట్టుకుని ఎస్ ఐఎమ్ ఏ ఇటర్నల్ బీయింగ్,
యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడినప్పుడు నిత్య జీవానికి వారసున్నయ్యాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోనికి వచ్చి నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, పరిశుద్ధాత్మతో నేను సహవాసం చేస్తున్నప్పుడు, నేను నిత్య జీవార్థమైన వెలుగులో బ్రతుకుతున్నానని ఎవరైతే తమ జీవితాలను ప్రభువుకి సమర్పించి నిత్య జీవార్థమైన వెలుగులో నడుస్తారో, నేను అనుకుంటాను వారు చిన్న చిన్న తుచ్చమైన విషయాల కోసం దుఃఖపడడం కానీ, ఏడవడం కానీ, తలబాదుకోవడం కానీ ఇలాంటి భయంకర పనులు వారి జీవితంలో జరగవు. రిమెంబర్ మై ఫ్రెండ్, జీసస్ కాల్స్ us to be eternal beings. Jesus calls us to be everlasting beings. దేవుడు మనందరినీ కూడా నిత్య జీవంతో నింపులాగున, నిత్య జీవాన్ని కానుకగా ఇచ్చినట్లుగా ప్రభు మనల్ని పిలిచాడు. మన తండ్రి ఎలాంటి వాడంటే ఆయన నిత్య జీవాన్ని కలిగిన వాడు, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించువాడు అనే బైబిల్ సెలవిచ్చింది. రెండవ మాట దగ్గరికి వద్దాం. చూడండి, మనం ఆరాధించే తండ్రి ఎలాంటి వాడు. మన దేవుణ్ణి తండ్రి అని మనం పిలుస్తున్నామంటే ఆ తండ్రిలో ఉన్న లక్షణం ఏంటి అంటే రెండవ మాట గమనిద్దాం. చూడండి, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఈసారి 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను ఈ మొదటి పత్రికలోనే మాట్లాడుతాను, ఇంకా వేరే పత్రికల దగ్గరికి వెళ్ళను. ఈ మొదటి పత్రికలోనే యోహాను మన తండ్రి ఎలాంటి వాడో చెబుతున్నాడు. మొట్టమొదటి మాట, మన దేవుడు లేదా మన తండ్రి నిత్య జీవాన్ని కలిగిన వాడు. రెండవది ఆయన ఎవరు అంటే 3వ వచనం చదువుతున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను. చాలండి, మన సహవాసము ఎవరితో ఉందట? తండ్రితో కూడా. జాగ్రత్తగా గమనిస్తే రెండవ టైటిల్, రెండవ ఆలోచన, రెండవ మాట, ప్రాముఖ్యమైన మాట, మన తండ్రి మనతో సహవాసము చేసే తండ్రి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. Not only he is eternal God, but he would like to have a fellowship, intimate relationship with us. ఆయన సమీపింపరాన్ని తేజస్సులో అమరత్వం కలిగిన వాడని పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ అన్నాడు. దేవుడట మనం ఏ ఒక్కరూ కూడా కనీసం సమీపించడానికి కూడా చెప్పండి ఏం చేయమంట సరిపోలే. ఒకవేళ కష్టపడో ఇబ్బంది పడో ఏదో విధంగా అపాయింట్మెంట్ తెచ్చుకునో అమెరికన్ ప్రెసిడెంట్నైనా కలవచ్చేమో, కానీ దేవుడు తన మహిమలో ఉన్నప్పుడట సమీపింపురాని తేజస్సులో ఉంటాడు. ఏ ఒక్కరూ ఆయన దగ్గరగా కూడా వెళ్ళలేనంత అమరత్వాన్ని దేవుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. దూతలు కానీ, 24 పెద్దలు కానీ, పరలోకంలో ఉన్న ఏ జీవి కానీ, లేదా భూమి మీద ఉన్న ఏ గొప్ప వ్యక్తి కానీ, విశిష్టమైన వ్యక్తి కానీ ఏ దేవుణ్ణి సమీపించలేడట. ఆయన అంత ఔన్నత్యమైనవాడు, అంత ఉన్నతమైనవాడు. బట్ స్టిల్ బైబిల్ చెబుతున్న మరొక మాట ఏంటంటే, అలాంటి సమీపింపురాని తేజస్సులో, ఇన్ అప్రోచబుల్ లైట్లో దేవుడు నివసిస్తున్నప్పటికీ కూడా ఆయన మనతో సహవాసం చేయాలని, మనతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలనే ఇష్టపడుతున్నాడు. ఇష్టపడడం మాత్రమే కాకుండా తన మహిమను విడిచి రిక్తునిగా చేయబడి యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి నీతో నాతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈజన్ ఇట్ అమేజింగ్? ఈజన్ ఇట్ వండర్ఫుల్? ఈజన్ ఇట్ cheerful? ఇది సంతోషాన్ని ఇచ్చే వార్త కదా, ఇది ఆనందాన్ని ఇచ్చే వార్త కదా. దేవదేవుడు, సర్వశక్తుడు, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు నీతో నాతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. మా సహవాసం అయితే తండ్రితో కూడా. ఈ రోజుల్లో కొన్నిసార్లు చాలామంది దుఃఖపడుతుంటారు. వారు మాతో మాట్లాడడం లేదండి, వారు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదండి, వారు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, ఇదివరకు ఫోన్లో 3 సార్లు మాట్లాడేవారండి, ఇప్పుడు అది కూడా మాట్లాడడం లేదండి అని ఎవరో సహవాసం కోసం చాలామంది వెంపర్లాడిపోతూ ఉంటారు, ఏడుస్తుంటారు, దుఃఖపడుతూ ఉంటారు. అయితే నీవు మరెవరితోనో సహవాసం చేయాలని ఆశిస్తున్న దానికన్నా దేవుడు నీతో సహవసించడానికి ఇష్టపడుతున్నాడనే విషయం నీకు తెలుసా? Do you know that God would like to establish a long-term intimate relationship with you, a fellowship with you? ఫెలోషిప్ అనగా కొయినోనియా, గ్రీకు భాషలో కొయినోనియా, సహవాసం అనే మాటను కొయినోనియా అనే మాటతో వాడతారు. కొయినోనియా అంటే అర్థం అంటే షేరింగ్ వన్ పాట్, ఒకే గిన్నెలో తినడం, ఒకే పాత్రను పంచుకోవడం. చూడండి, పెళ్ళైన రోజు భార్యాభర్తలు ఇద్దరిని ఓ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒకటే ప్లేట్ పెట్టి లేదా ఒకటే విస్తరాకు వేసి దానిలో ఆహారం పెట్టి వాళ్ళిద్దరిని తినమంటారు. పోన్లేండి, ఆ ఒక్క రోజున తింటారు ఇద్దరు ఒకే పాత్రలో, ఇంకా ఆ తర్వాత తింటారులే తర్వాత విషయం.
పెళ్ళైన రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ప్లేట్లో భోజనం చేయాలని చెప్పి ఒకే ప్లేట్లో భోజనం పెడతారు. వాళ్ళిద్దరూ అలా తింటూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, షేరింగ్ వన్ పాట్ అనగా మేమిద్దరం కాదు, మేమిద్దరం ఈ రోజు నుండి ఒకటే అనే సందేశం ప్రపంచానికి ఇవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పండి ఒకే పాత్రలో చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. సహవాసము, కలిసి నివసించడం, కలిసి జీవించడం. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చుని నువ్వు లేకపోతే నేను లేని తెలుసా, నువ్వు లేకపోతే నేను లేని తెలుసా అని ఇద్దరు మాట్లాడుకుంటారట. అంటే అంత అవినాభావ సంబంధం, అంత ప్రేమ ఇద్దరి మధ్య. కొంతకాలం అయిపోయిన తర్వాత ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఇద్దరం ఉంటే మాత్రం కుదిరేలా కనబట్టలేదు. ప్రపంచం ఇలా సాఫీగా సాగే సూచన ఏం కనబట్టలేదు. ఇద్దరం కలిసి ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలనుకుంటారట భార్యాభర్తలు ఇద్దరు. అంటే వారి మధ్య ఎడం వచ్చేసింది, వారి మధ్య విభేదాలు తలెత్తాయి, వారి మధ్య రకరకాల గొడవలు గందరగోళాలు వచ్చేసాయి. ఆ సహవాసం సంతోషంగా లేదు, ఆనందంగా లేదు. ఒకే పాత్రతో జీవితాన్ని ప్రారంభించిన వారు ఇప్పుడు నీ సంపాదన నీదే, నా సంపాదన నీదే, నాకెంత వస్తుందో నువ్వు అడగడానికి లేదు, నీకెంత వస్తుందో నేను అడగడానికి లేదు అని కొన్నిసార్లు అనుకుంటారు. స్త్రీలు అలా అన్నప్పటికీ కూడా భర్త జేబులో డబ్బులు తీసేస్తారనుకుంటా తర్వాత విషయం. సహవాసము, కలిసి ఉండడం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉంది. అవర్ లవింగ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ ట్రూ రిలేషన్షిప్. ఇది ఒకరోజు 2 రోజులు ఉండే సహవాసం కాదది, లేకపోతే ఒక వారమో లెంట్ సీజన్లో ఉండే సహవాసం కాదది, క్రిస్మస్ సీజన్లో చాలా బలంగా ఉండి ఆ తర్వాత బలహీనపడిపోయే సహవాసం కాదది. ప్రతిరోజు గడిచే కొలది దేవునితో సహవాసం మరింత మాధుర్యంగా మారుతుంది. హల్లెలూయా. డూ యూ ఎక్స్పీరియన్స్ దాట్? నీకు ఆ విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైనా దేవునితో సహవాసం మాధుర్యాన్ని నువ్వు అనుభవించావా? ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో పాడుతున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు లోపల నీ ఆత్మ నాట్యం ఆడుతుందా? దేవునితో సహవాసం చేశాడు. చూడండి, కొంతమందితో మాట్లాడుతుంటే బోరింగ్గా ఉంటుంది. వీడు ఎప్పుడు మాట్లాడడం మానేస్తాడరా అని చూస్తారు చాలామంది కదా. అందును బట్టే ఇద్దరు మాట్లాడుకుంటుంటూ మాటిమాటికి వాచ్ చూసుకుంటాడు. అర్థం ఏంటంటే ఎదుటివాడికి సంకేతం అంటే వినలేకపోతాను ఆపేయని. లేకపోతే ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు అమ్మాయి వచ్చేస్తున్నానంటాడు. అంటే అర్థం ఏంటన్నబట్టి వదిలే అన్నా కొంతమంది వదిలిపెట్టరు. ఆ సహవాసం బోరింగ్ అనమాట. ఆ సహవాసంలో మాధుర్యం లేదు, ఏదో యాంత్రికమైన సహవాసం అది. కలిసి మాట్లాడాలి కాబట్టి, వ్యాపార లావాదేవీలు కాబట్టి, ఉద్యోగ విషయాలు కాబట్టి ఏదో సహవాసం చేస్తున్నట్టుగా ఉంటారు. దేవునితో కూడా కొంతమంది అలాగే ఉంటారండి. దేవునితో కూడా కొంతమంది అలాంటి సహవాసమే. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు లోకం. అవసరం వచ్చినప్పుడు సంఘం, అవసరం లేనప్పుడు సినిమా. అవసరం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు, అవసరం లేనప్పుడు లోక సమాన వ్యక్తులు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలందరూ ఇంటి చుట్టూ చేరి ప్రార్థన చేయాలి. కష్టాలన్నీ తీరిపోయినప్పుడు లోక స్నేహితుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. నీ సహవాసంలో కన్సిస్టెన్సీ ఉందా? దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఒక సీరియస్ రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేస్తున్నావా? ఆదివారం మాత్రమే కొంతమందికి దేవుడు గుర్తొస్తాడు, మిగతా రోజుల్లో దేవుడు కనీసం గుర్తుకురాడు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సేవకులతో సహవాసం ఉండదు, పరిశుద్ధులతో సహవాసం ఉండదు. 6 రోజులు కూడా ఇష్టానుసారం బ్రతికేసి, ఇష్టానుసారం జీవించేసి 6వ రోజున 7వ రోజున శుభ్రంగా మొహం కడుక్కుని వచ్చేస్తుంటాడు మందిరానికి. దట్స్ నాట్ ఎ సీరియస్ రిలేషన్షిప్ విత్ గాడ్. గాడ్ ఈస్ డిమాండింగ్ అండ్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్, గాడ్ ఈస్ డిజైరింగ్ ఎ సీరియస్ రిలేషన్షిప్. నీతో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టే పరలోకాన్ని విడిచి వచ్చేసాడు ఆయన నీకోసం. నీతో నాతో సహవాసం చేయాలని అనుక్షణము కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నాతో కూడా అతడునో అతనితో కూడా నేనునో ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ ఫీస్ట్ విత్ యూ. దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయము, దేవుని సన్నిధిలో గడిపే ఆ గడియ, లేకపోతే ఆ నిమిషాలు లేదా గంటలు, రోజులు నీకు ఒక ఫీస్ట్ లాగుందా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన తండ్రి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నవాడు.